యష్ చిలిపిగా నవ్వుతూ కళ్ళెగరేయడంతో బిడియంతో తలదించుకొని, మార్నింగ్ మీటింగ్ అని మెయిల్ వచ్చింది కదండి, మరి ఎవరికీ రాలేదేంటి అంది చిన్నగా. అందరికీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి రమ్మన్నాను. మీటింగ్ కూడా అప్పుడే. మార్నింగ్ షిఫ్ట్లో మనిద్దరం మాత్రమే. ఎలాంటి డిస్టర్బ్ ఉండొద్దు అన్నాడు దగ్గరికి వచ్చి కొంటెగా. తల ఎత్తి బెదురుగా చూస్తూ ఏం మాట్లాడుతున్నారు అంది తడబడుతూ. అదే, నువ్వు న్యూ జాయిన్ కదా, నీకు స్పెషల్ మీటింగ్ అన్నాను అంతే. ఏమో అండి, మీ మాటలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం మామూలుగా మాట్లాడొచ్చు కదా అంది గొణిగినట్టు. యష్ పెద్దగా నవ్వి పద మీటింగ్ హాల్కి అని ముందు నడిచాడు. ఇద్దరమే అంటున్నాడు. ఇతని మాటలు చూస్తే తేడాగా ఉన్నాయి. ఏం చేస్తాడో ఏంటో దేవుడా, నువ్వే కాపాడాలయ్యా అని దండం పెట్టుకొని యష్తో పాటే కదిలింది. 6 మీటింగ్ హాల్లో అప్పటికే రెడీగా ఉన్న పీపీటీ ప్రాజెక్టులో ఆన్ చేసి కంపెనీ గురించి ప్రాజెక్టు గురించి ఓవర్ వ్యూ ఇచ్చి తన అండర్లో ఎన్ని టీమ్స్ ఏ టీం మీద వర్క్ చేస్తున్నారో చెప్పాడు. ఆ తర్వాత ఆరాధ్య వర్క్ చేయబోతున్న ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. అతను ప్రాజెక్టర్ వెలుగులో ఎంతో హుందాగా చెప్పుకుపోతుంటే ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది ఆరాధ్య. తన ముందు అల్లరిగా మాట్లాడే అతనేనా ఇంత ప్రొఫెషనల్గా మాట్లాడేది? 2 గంటల వరకు నాన్ స్టాప్గా కేటీ జరిగింది. అయినా ఇంకా వినాలనిపించేలా ఉంది అతను చెప్తుంటే. రౌడీలా ఉన్నాడు అనుకున్నాను, కానీ ఇంత టాలెంటెడ్ అని అస్సలు అనుకోలేదు అని ప్రాజెక్టు ఆఫ్ చేస్తున్న అతన్ని కన్నార్పకుండా చూస్తుండిపోయింది. హలో మేడం అని యష్ చిటిక వేయడంతో ఈ లోకంలోకి వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పిందంతా అర్థమైనట్టేనా? ఇంకా డౌట్స్ ఉన్నాయా అని అడిగాడు. మీరు చెప్పింది మొత్తం నా మైండ్లో ఫీడ్ అయ్యింది. చాలా బాగా చెప్పారు అంది సంతోషంగా. పద వెళ్దాం, అర్జెంటుగా ఒక కాఫీ పొట్టలో పడాలి అన్నాడు బయటికి కదులుతూ. ఆరాధ్య అతని పక్కనే నడుస్తూ, అవును, న్యూ జాయిన్కి టీంలో ఎవరో ఒకరితో ట్రైనింగ్ ఇప్పిస్తారు కదా, మరి టీం లీడర్ అయ్యుండి నాకెందుకు మీరే ఇచ్చారు అంది అతన్ని చూస్తూ. యష్ ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని, పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ పర్ఫెక్ట్గానే ఉంటూనే ప్రాజెక్టు పర్ఫెక్ట్గా చేయగలరు. అందుకే ఎవరికిని నమ్మకుండా నేనే స్వయంగా ట్రైనింగ్ ఇస్తాను. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి, నీకు ఒక్కదానికే కాదు అన్నాడు చిలిపిగా నవ్వుతూ. అలాగే అని అతనితో పాటే కదిలింది. క్యాంటీన్లో అతనికి కాఫీ తెచ్చుకొని ఆమెకు పైనాపిల్ జ్యూస్ ఇచ్చాడు. ఆ జ్యూస్ గ్లాస్ చూసి కళ్ళు తేలేసి, ఇంత పెద్ద గ్లాసా, ఇంత జ్యూస్ నేను తాగలేను అంది నీరసంగా. నా అండర్లో వర్క్ చేయాలి అంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తాగు, ఒక్క చుక్క మిగలడానికి వీల్లేదు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. అతన్ని గుర్రుగా చూస్తూ తాగడం స్టార్ట్ చేసింది. అప్పుడే అర్జున్, వర్ష అంటూ నవ్వుతూ వచ్చి పక్కకు కూర్చున్నాడు. ఆరాధ్య జ్యూస్ సగం తాగేసరికి తన పని అయిపోయింది. అప్పటికే గొంతు వరకు వచ్చేసింది నట్టు అనిపించడంతో, నా వల్ల కాదండి ఇంకా అని గ్లాస్ అక్కడ పెట్టేసింది. యష్ నవ్వుతూ ఆ గ్లాస్ తీసుకొని ఆమె పెదవులు అంటిన చోటు అతని పెదవులు ఆనించి జ్యూస్ తాగుతుంటే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. మొత్తం ఫినిష్ చేసి ఆమె వైపు చూశాడు. అర్థం కాని వింత భావంతో అతన్నే చూస్తుంది. 6 తేన్పు తీసి పెదాలు తుడుచుకొని, మరీ అలా చూడకు, దిష్టి తగులుతుంది అన్నాడు. ఆరాధ్య గుర్రుగా చూసి, నా ఎంగిలి మీరు ఎందుకు తాగారు అంది. జ్యూస్ వేస్ట్ అవుతుందని తాగేశా. తాగితే ఏమైంది ఇప్పుడు? యష్ అన్నాడు. అలా ఒకరి ఎంగిలి ఒకరు తాగడం తప్పండి. వాళ్ళ ఇద్దరి మాటలు విని అర్జున్, వర్ష నవ్వుకున్నారు. జ్యూస్కే ఎంగిలి అంటే ముద్దు కూడా ఎంగిలి అని వద్దు అంటుందేమో. పాపం మా యష్ ఈ పిల్ల చేతిలో భలే ఇరుక్కున్నాడు అంది వర్ష నవ్వుతూ. వర్ష మాటలకు యష్ కోపంగా చూసేసరికి సారీ అని చిన్నగా అంది. ఇదెక్కడి పిల్లరా బాబోయ్ అని తలపట్టుకున్నాడు యష్. యష్ని చూసి ముసిముసిగా నవ్వుకొని, నేను కాఫీ తీసుకొస్తాను అంటూ అర్జున్ లేచి వెళ్ళాడు. వర్ష ఆరాధ్య చేతులు పట్టుకొని, ఎంగిలి తప్పు అనుకుంటే ఎలా? ముద్దు కూడా ఎంగిలి అని నీ మొగుడిని దూరంగా ఉంచావే అనుకో, వాడు నిన్ను వదిలేసి 2వ రోజే పారిపోతాడు అంది. ఏమోనండి, నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను, నన్ను మార్చాలని చూడకండి అని లేచి పక్కకి వెళ్ళిపోయింది. యష్ తన వైపే చూస్తూ ఉండిపోయాడు. నువ్వు ఫీల్ అవ్వకురా, ఆ పిల్ల పెరిగిన వాతావరణం అలాంటిది అని యష్ భుజం మీద చెయ్యేసి అంది వర్ష. నీ మొహమే, ఇప్పుడు ఎవడు ఫీల్ అయ్యాడని ఓదార్పు మాటలు మాట్లాడుతున్నావు? నాకేం అవసరం లేదన్నాడు. అదేంట్రా, నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫీల్ లేదు, కానీ దాన్ని చూస్తుంటే నా మనసు ఒకటే లాగేస్తుందే. ఒక స్ట్రాంగ్ కిస్ పెడితే మొత్తం సెట్ అవుతుంది. పెడుతుందేమో అడుగు అన్నాడు నడుస్తూ వెళ్తున్న ఆరాధ్యను చూస్తూ. ఒరేయ్, ఏం మాటలు రావి? ఒక అమ్మాయి ముందు ఎలా మాట్లాడాలో తెలియదా నీకు అంది చిరుకోపంగా చూస్తూ. యష్ అటు ఇటు చూసి, ఇక్కడ అమ్మాయిలు ఎవరున్నారే అనేసరికి వర్ష కోపంగా యష్ జుట్టు పీకి 2 మొట్టికాయలు వేసి వెళ్ళిపోయింది.
ఏ వర్ష ఎక్కడికే, కాఫీ తెచ్చాను అంటూ తన వెనకే వెళ్ళాడు అర్జున్. ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఆరాధ్య కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు యష్. బిల్డింగ్ వెనుకకి వెళ్ళగా తన వెనకే కదిలాడు యష్. ఏదో ఆలోచిస్తూ అటుగా వచ్చిన తాను వెనుక వైపు మనుషులు ఎవరు కనిపించకుండా వేపుగా పెరిగిన చెట్ల నుండి గాలి వీస్తుంటే భయంగా అనిపించి వెనక్కి వెళ్ళిపోదామని 2 అడుగులు వేసేసరికి జనరేటర్ దగ్గర విండోస్ టపా టపా కొట్టుకొని అద్దం పగిలి గట్టిగా సౌండ్ వినిపించేసరికి భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి ఫాస్ట్గా పరిగెత్తింది. కొంత దూరంలో ఎదురుగా యష్ రావడంతో భయంతో అతన్ని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది. అతని స్పర్శ ఆమెలో భయాన్ని పోగొడుతుంటే యష్ పరిస్థితి వేరేలా ఉంది. ఆమె చుట్టూ చేతులు వేయబోయి అలాగే ఆగిపోయాడు. తన భుజాలను పట్టుకొని దూరం జరిపేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి సిగ్గుతో కళ్ళు దించేసింది. ఎంగిలి తప్పు అన్నావు కదా, మరి కౌగిలించుకుంటే తప్పు కాదా? కళ్ళెగిరేసి అడిగాడు. అయ్యో రామా, నేనేమీ కావాలని పట్టుకోలేదండి, భయంతో పట్టుకున్నాను, దానికే ఇలా అనాలా అంది బుంగమూతి పెట్టుకొని. యష్ నవ్వుతూ తన చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న మీటింగ్ హాల్లోకి లాక్కెళ్ళి డోర్ వేశాడు. ఏంటండి డోర్ వేస్తున్నారు, మళ్ళీ ఏదైనా మీటింగ్ ఉందా అని అడిగింది కొంచెం కంగారుగా. తన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దగ్గరికి వస్తుంటే భయంతో బిగుసుకుపోయింది. ఏంటండి అలా చూస్తున్నారు అంటూ అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే వెనక గోడ అడ్డు రావడంతో అలాగే ఆగిపోయింది. యష్ తనకి 2 వైపులా చేతులు పెట్టి మధ్యలో లాక్ చేశాడు. ఆరాధ్య బిక్కుబిక్కుమంటూ అతని వైపు చూస్తుంది. ఆమె గుండె వేగం పెరిగిపోయింది. యష్ ఆమె కళ్ళలోకి చూస్తూ ముందుకు వంగేసరికి తల పక్కకి తిప్పేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. మరుక్షణం అతని పెదవులు ఆమె మెడ వంపుని ముద్దాడాయి. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. శరీరం కంపిస్తుంటే తనలో కలుగుతున్న కొత్త ఫీలింగ్స్ని అదుపు చేయలేక అతన్ని దూరం నెట్టలేక చున్ని కొనాలను గట్టిగా పట్టుకొని అలా అని ఉండిపోయింది. ప్రియమైన నిచ్చెలి శరీర స్పర్శ అతనిలో ఏదో మైకం కమ్మేస్తుండగా ఆమె మెడవంపుల్లో పెదవులను అద్దుతూ సుతారంగా రాస్తుంటే అతని మీసాల తాకిడి గిలగింతలు పెడుతూ ఉంటే మెలికలు తిరుగుతూ ఉంటే చిన్నగా బెడ్ చేశాడు. నొప్పితో అమ్మా అంటూ కళ్ళు తెరిచి యష్ వైపు చూసింది. అతను నవ్వుతూ కన్ను కొట్టేసరికి అతన్ని దూరంగా నెట్టేసి డోర్ తీసుకొని వేగంగా పరిగెత్తింది. తన క్యూబికల్ వరకు వచ్చేసరికి ఆగలేదు. కుర్చీలో కూర్చొని ఆయాసంతో మెడ దగ్గర తుడుముకునేసరికి నొప్పిగా అనిపించింది. నేనేంటి ఇలా అయిపోతున్నాను, వీడికిలా లొంగిపోతున్నాను, ఏదో మాయా కమ్మేసినట్టు వాడు ఏమి చేసినా సైలెంట్గా ఉంటున్నాను. వామ్మో, వీడు నన్ను పూర్తిగా మార్చేసేలా ఉన్నాడు. ఇకపై అతను దగ్గరికి వస్తే అసలు ఊరుకోను, చంప పగలగొడతాను, అలా అయితేనే మళ్ళీ నా జోలికి రాడు అని గట్టిగా ఊపిరి తీసుకొని సిస్టమ్ ఆన్ చేసింది. డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చూడటం మొదలు పెట్టగానే యష్ రూపం కళ్ళ ముందు మొదలైంది. దేవుడా, ఏంటి నాకు ఈ బాధ, నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు, వీడిని వదలకూడదు, కూల్ ఆరు కూల్, ఇలాంటి వాటికి నువ్వు అస్సలు పడకూడదు అని పక్కకి చూసింది. పక్కన ఉన్న తనని నవ్వుతూ చూస్తున్నాడు. కొంపదీసి వీడు అంతా వినేశాడా ఏంటి, మనసులో అన్నాను అనుకుని బయటికి అన్నానా, అలా నవ్వుతున్నాడేంటి అని అయోమయంగా చూస్తూ ఉన్న ఆమెకు చేయి అందించి హాయ్ ఐఎమ్ చరణ్ అన్నాడు. ఆరాధ్య అంటీ అంటనట్టుగా అతని చెయ్యిని టచ్ చేసి ఆరాధ్య అంది చిన్నగా నవ్వుతూ. నిన్ననే మిమ్మల్ని చూశాను, త్వరగా వెళ్ళిపోయారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏ హెల్ప్ కావాలి అన్నా చేస్తాను అని అన్నాడు. థ్యాంక్స్ అండి అని చిన్నగా నవ్వి తన సిస్టంలో దూరిపోయింది. హే ఆరాధ్య, లంచ్ చేద్దాం పదా అని వర్ష పిలిచేసరికి సరే అని లేవబోతుంటే ఆరాధ్య నువ్వు ఆగు, వర్ష ఈరోజు ఆరాధ్య నాతో పాటు లంచ్ చేస్తుంది, చందుగాడు రాలేదు, ఇవాళ నాకు కంపెనీ ఎవరు లేరు అన్నాడు చరణ్. అమ్మయ్య, ఆ యష్ నుండి ఈరోజు నేను బ్రతికిపోయాను అనుకొని ఆరాధ్య కూడా సైలెంట్గా ఉండిపోయింది. వర్ష ఆరాధ్య వైపు చూసి ఓకే అని బయటకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పిల్ల చరణ్తో లంచ్ చేస్తుంది అని తెలిస్తే యష్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని క్యాంటీన్లోకి వెళ్ళింది. ఏంటి వర్ష ఒక్కదానివే వస్తున్నావు, ఆరు ఏది అని అడిగాడు. వర్ష వెనకాల చూస్తూ తను కొంచెం లేటుగా చేస్తుంది అంట అని మేనేజ్ చేసింది. ఓహో అలాగా అనుకొని తినడం స్టార్ట్ చేశాడు యష్. కొద్దిసేపటికి ఆరు చరణ్తో పక్క డోర్ నుండి వెళ్ళడం, యష్ వేరే డోర్ నుండి లోపలికి రావడం ఒకేసారి జరిగాయి. లోపల తను కనిపించకపోవడంతో లంచ్కి వెళ్ళి ఉంటుందా అని క్యాంటీన్ వైపుగా కదులుతున్న తనని యష్ నాకు ఈ డౌట్ క్లియర్ చేయవా అని ఆపేసింది వర్ష. యష్ లోపలికి వచ్చి తన పక్కన కూర్చుంటాడు. యష్కి ఉన్న కోపానికి ఆరును వేరే ఎవరితో చూసినా యష్ చేతిలో వాడి పని అయిపోతుంది అని వర్షకి బాగా తెలుసు. కొద్దిసేపటికి లోపలికి వచ్చి తమ వర్కుల్లో మునిగిపోయారు ఆరు చరణ్. యష్కి మీటింగ్ ఉండడంతో మేనేజర్తో పాటు మీటింగ్ హాల్లోకి వెళ్ళాడు.
ఆఫీస్ అయ్యాక 6 పార్కింగ్ ఏరియాకు వచ్చేసరికి యష్ అక్కడే నిలబడి కనిపించాడు. అతన్ని చూడగానే ఉదయం అతని బిహేవియర్ గుర్తుకు వచ్చి సిగ్గు ముంచుకొచ్చింది. అంతలోనే తన కోపాన్ని బయటకు తీస్తూ అతని వైపు సీరియస్గా లుక్ ఇచ్చి తన బండి దగ్గరికి వచ్చింది. యష్ ఆమె వైపు చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడలేదు. బండి తీసి అతని వైపు చూసి అసలు పరిచయమే లేని వ్యక్తిలా తనని పట్టించుకోకుండా మొబైల్ చూస్తున్నాడు. ఆమె ఉక్రోషంగా అతని దగ్గరికి వచ్చి ఫోన్ లాక్కుంది. యష్ ఆమె వైపు చూడగా, ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తుంటే నేను ఏమి అనను అనుకుంటున్నారేమో. సాఫ్ట్గా కనిపిస్తున్నా కదా అని మరీ అమాయకురాలు అనుకోకండి. ఇంకోసారి నా దగ్గర మార్నింగ్లా ఎక్స్ట్రాలు చేస్తే నేను తిట్టే తిట్లకే చచ్చి ఊరుకుంటావు అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చేసరికి యష్కి తిక్కరేగి ఆమెను దగ్గరికి లాక్కొని పెదవులు అందుకున్నాడు. యష్ వదులు అని గట్టిగా అరుస్తున్న తనని అయోమయంగా చూస్తున్నాడు. యష్ ఏదో భ్రమలో ఉండి కలవరిస్తున్న ఆమె భుజాలను పట్టుకొని కుదిపి, ఏమైందే, ఏదో కొంప మునిగినట్లు ఎందుకలా అరుస్తున్నావు? అప్పటికే తేరుకొని అతని వైపు చూసింది. ఇదంతా నా భ్రమ, నిజమే, నేను వార్నింగ్ ఇస్తే ఇలానే చేసేవాడేమో అని చెమటలు తుడుచుకుంటున్న తనని ఏమైందో అర్థం కాక విచిత్రంగా చూస్తున్నాడు యష్. గిర్రున వెనక్కి తిరిగి బండి స్టార్ట్ చేసి యష్ పిలుస్తున్నా వినకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. యష్ కోసం వెతుక్కుంటూ వచ్చిన అర్జున్ ఆరాధ్య పారిపోతూ ఉండటం చూసి, ఏం చేసావురా ఆ అమ్మాయిని అలా కంగారుగా వెళ్తుంది అన్నాడు. నేనేం చేశానురా దాన్ని? అదే నా ముందు వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి అరుస్తూ పారిపోయింది. అవునా, కొంపదీసి దీనికేమైనా మెంటల్ అంటావా అన్నాడు బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తున్నట్టు. ఫోజ్ పెట్టి నీ అబ్బా అని తల మీద ఒక్కటి పీకేసరికి, సారీరా తమరి గర్ల్ ఫ్రెండ్ని నేనేం అననులే, కానీ ఇవాళ నైట్ పార్టీ ఎక్కడా? రేపు వీకెండ్ కదా, మన వాళ్ళు అడుగుతున్నారు అన్నాడు అర్జున్. ఇంకెక్కడా, మన ఫ్లాట్లోనే, నైటు 10 గంటల వరకు రమ్మను అని బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్. వేడివేడిగా బిర్యానీ ప్రిపేర్ చేశాడు. అబ్బా గుమగుమలాడిపోతుందిరా అని కొంచెం టేస్ట్ చేసి సూపర్ అని మెచ్చుకున్నాడు యష్. అందులోనే నేను నాన్ వెజ్ తినను అని 6 అన్న మాటలు గుర్తుకు వచ్చి, అది ఏం వండుకుంటుందో ఏంటో, బయట నుండి కూడా ఏమీ తెచ్చుకోదు అనుకుని, రే అర్జున్, అర్జెంటుగా ఒక వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేయరా అన్నాడు. ఒళ్ళు హూనం చేసుకుని చికెన్ బిర్యానీ చేస్తే మళ్ళీ వెజ్ బిర్యానీ అంటావు ఏంటి తల కొట్టుకుంటూ అయోమయంగా చూసి అన్నాడు అర్జున్. నువ్వు చేయరా ఫాస్ట్గా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు యష్. ఎదవ, అనవసరంగా ఈ బిర్యానీ చేయడం నేర్చుకున్నాను, బాగుందని వీకెండ్ వస్తే చాలు నన్నే చేయమంటాడు అని తిట్టుకొని బిర్యానీ చేయడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి చేతులు కడుక్కొని, ఒరేయ్ బిర్యానీ రెడీరా అని నీరసంగా సోఫాలో కూలబడ్డాడు అర్జున్. యష్ లేచి ఒక బాక్సులో బిర్యానీ పార్సల్ చేసి అర్జున్ చేతికి ఇచ్చాడు. ఇది ఎందుకురా అనుమానంగా చూస్తూ అడిగాడు అర్జున్. ఇది తీసుకువెళ్ళి 6కి ఇచ్చిరా అన్నాడు. వెంటనే సోఫా నుండి లేచి, రేయ్ ఇది మరీ అన్యాయంరా, 2 గంటలు నిలబడి బిర్యానీలు చేసి అలసిపోయాను అనే దయాదాక్షిణ్యాలు కూడా ఏమి లేవారా నీకు అన్నాడు కోపంగా చూస్తూ. రేయ్ నేను వెళ్తే ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలియదు, నువ్వే వెళ్ళి ఇచ్చిరా అనగానే దుర్మార్గుడా అని గుర్రుగా చూసి షర్టు వేసుకొని బైక్పై వెళ్ళాడు. అప్పటికే టైం 8 అయ్యింది. 6 ఫ్లాట్ దగ్గర బైక్ ఆపగానే బయట కూర్చున్న ఓనర్, ఎవరు కావాలి బాబు అని అడిగింది. ఆరాధ్య అన్నాడు. ఆమె అర్జున్ పై నుండి కిందకు చూసి చేతిలో కవర్ చూసి, ఓహో డెలివరీ బాయా అని పిలుస్తాను ఉండు అని మెట్ల దగ్గర నుండి పిలిచింది. వస్తున్నా ఆంటీ అంటూ 6 కిందకి వచ్చి బయట ఉన్న అర్జున్ని చూసి కంగారుగా తన దగ్గరికి వచ్చింది. ఈ టైంలో వచ్చావేంటి చుట్టూ చూస్తూ అడిగింది. ఇదిగో నీకోసం వెజ్ బిర్యానీ యష్ ఇవ్వమన్నాడు అన్నాడు అర్జున్. 6 డౌట్గా చూస్తుంటే, అది ప్యూర్ వెజ్, ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు అన్నాడు. సరే గాని సాయంత్రం అలా కంగారుగా వచ్చేసావేంటి అని అడిగాడు నవ్వుతూ. అంతా మీ ఫ్రెండ్ వల్లేనండి, కలలో కూడా భయపడుతున్నాను అంది. అంతగా ఏం చేశాడు? అది ఏం లేదులేండి అని చెప్పుకోలేం కదా. అయినా మీ ఫ్రెండు నాకు అస్సలు నచ్చలేదండి. టీం లీడర్ అంటే ఎంత ప్రొఫెషనల్గా ఉంటారు, ఆయనేమో పచ్చి రౌడీలా తిరుగుతారు. మేనేజర్ కూడా ఏమి అనరండి అని ఏదో వాగుతూ ఉంటే తల పట్టుకుంటాడు అర్జున్. ఒరే యష్గా, నన్ను ఇలా ఇరికించావేంట్రా, నీ అబ్బా వచ్చాక చెప్తారా నీ సంగతి అని మనసులోనే తిట్టుకొని ఆరాధ్య ఇంకా ఆపకపోయేసరికి 2 చేతులెత్తి దండం పెట్టాడు. రామ రామ, నాకు దండం పెడతారేంటండి, నేను మీకంటే చిన్నదానిని, అలా దండం పెడితే ఆయుక్షీణమండి అసలు అని ఇంకా చెప్పబోతుంటే, అమ్మా తల్లి నాకు ఓపిక లేదు, నన్ను వదిలేయ్, అదిగో మీ ఆంటీ చూస్తుంది, నేను వెళ్తాను బాయ్ అని బిర్యానీ కవర్ తన చేతికి అందించి ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.
ఆరు గేట్ పెట్టి ఆంటీ బయట లేరుగా, అలా భయపడ్డాడేంటి? ఏమోలే అని పైకి వెళ్ళింది. బిర్యానీ ఓపెన్ చేసి మంచి స్మెల్ వస్తుండడంతో ఓపెన్ చేసి టేస్ట్ చూసింది. వావ్, సూపర్గా ఉంది. రోజు పప్పు ఆకులు తిని నోరు చప్పగా అయింది. ఇది సూపర్ ఉంది అని లొట్టలేసుకుంటూ తినేసింది. బిర్యానీ తినేసి హాయిగా బెడ్పై వాలిపోయిన ఆరాధ్య తన ఫోన్ మోగడంతో ఫోన్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. అను, చెప్పవే, ఏం చేస్తున్నావే అడిగింది తన ఫ్రెండు అనుపమ. ఇప్పుడే బిర్యానీ తిని పడుకున్నాను అంది. నువ్వు బిర్యానీ తినడం ఏంటి అని గట్టిగా అరిచింది. అబ్బా, వెజ్ బిర్యానీయే, ఆ యష్ పంపించాడు అని నాలుక కరుచుకుంది. యషా? ఎవరే? బిర్యానీ పంపించేదాకా వచ్చిందా కథ? మరి నాకు చెప్పలేదే అడిగింది అను అల్లరిగా. మా టీం లీడర్ లేవే అని ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటే అటువైపు అను నవ్వుతుంది. నువ్వు నవ్వకే, అదేంటో ఎప్పుడూ చూడు ఏదో ఒక విధంగా నన్ను టచ్ చేస్తూనే ఉన్నాడు. ఎవరైనా నన్ను టచ్ చేస్తే ఉతికి ఆరేసేదాన్ని, కానీ ఈ యష్ విషయంలో ఎందుకిలా చేయలేకపోతున్నాను అర్థం కావట్లేదు. అసలు వాడి చూపికే బొమ్మలా అయిపోతాను తెలుసా? ఇంకా ఏంటి? వాడు నాకు అసలు నచ్చలేదు. అదేంటి, టీం లీడర్ మంచి టాలెంటెడ్ అన్నావు. టాలెంటెడ్ అయితే సరిపోతుందా? ఒక పద్ధతి లేదు, పాడు లేదు. చింపిరి జుట్టు వేసుకొని షర్టు పైన బటన్ తీసేసి గడ్డం తీయకుండా ఒక పోకిరిలా ఉంటాడు. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు. అన్ని చెడు లక్షణాలన్నీ వాడిలో ఉన్నాయి. ఓహో, 3 రోజుల్లోనే అతని గురించి బాగానే చదివేశావే. ఈ 3 రోజుల్లో ఏదో పాత శత్రువులాగా నాకు చుక్కలు చూపించాడు. అసలు ఏమనుకుంటున్నాడో నా గురించి. ఈరోజు ముద్దు కూడా పెట్టేశాడు తెలుసా అంది. ఏంటి ముద్దా అని గట్టిగా అరిచేసరికి తన హాస్టల్ వాళ్ళందరూ తన వైపే వింతగా చూశారు. ఈ కథ రచించిన వారు బృందా గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పార్ట్ 3 కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.